Just be holy. Take all measures necessary to be holy. నాకు ఈ మాట మీకు మనకి అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ దినాన జన్మించిన ఆయన పరిశుద్ధుడు. మనందరినీ పుట్టినప్పుడు మన అమ్మలు కనినప్పుడు హాస్పిటల్లోనూ ఇళ్లలోనూ డెలివరీ అయినప్పుడు బయట ఉన్న అమ్మలు అమ్మా మీకు లోపల కొడుకు పుట్టాడా కూతురు పుట్టిందా అని అడుగుతారు. లేదా కవిన తల్లి ఆమె మత్తు నుంచి బయటకు వస్తే ఏమండి డాక్టర్ గారు నర్సమ్మ నాకు కూతురు పుట్టిందా కొడుకు పుట్టింది అని అడుగుతాం. కానీ నాకు పరిశుద్ధురాలు పుట్టిందా పరిశుద్ధుడు పుట్టాడా అని అనమే. కానీ ఒకే ఒక్కడు అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టాడా లాంగ్వేజ్ కాదు, పరిశుద్ధుడు పుట్టాడు. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నాలుగవది ఇవాంజలిజం అనగా సువార్త ప్రకటన. క్రిస్మస్ నాకేం నేర్పిస్తుంది? 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ మనకేం నేర్పిస్తుంది అంటే ప్రకటించు, సువార్త ప్రకటించు, సువార్తికుని పని చెయ్యు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5-fold మినిస్ట్రీ ఉన్నాయి. అక్కడ సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు, ప్రవక్త, అపోస్తలుడు, ఇలాంటి 5 అంచెల బాధ్యతలు ఉన్నాయి. నేనంటున్నాను, ఏ అంచెమైనా నువ్వు ప్రవక్తవా, నువ్వు అపోస్తలుడువా, నువ్వు కాపరివా, నువ్వు సువార్తికుడువా, నువ్వు ఉపదేశకుడువా, అందరికీ విధిగా ఉమ్మడిగా ఉండవలసిన ఒక మినిస్ట్రీ ఏంటి అని అంటే ద మినిస్ట్రీ ఆఫ్ ఎవాంజలిజం, సౌవార్తిక ప్రకటన. మళ్ళా సంతోషంగా పేరెత్తుతున్నానని కాదు, నేను వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీ ముందుకు వచ్చారు. ఆయన 58 జిల్లాలండి, మండలాల 40, మరి అన్ని ప్రాంతాలకు సిస్టమ్